ఏ తొందర అందరు మంచిగా సత్తంగా కూర్చున్నారా? ఇగో బావా నేనే ఇద్దరు ముందుగా చూసాం యాక్కేమన్నా ఇది మీ స్టోరీనే కానీ పోయిన ఉదాహరణకి మా అందరం వంకాయ ఒకటి చూసినాం, అనుభవం లవ్ స్టోరీ చూసినాం, పెద్దన్న చిన్నన్న మూగన్న సాక్షితం చూసినాం. హీరో మూగన్న మాటలు తెప్పించుడు, దాంతో బ్రదర్స్ అందరు కలిసి అనుభవాలకి పెళ్లి చేసి కానీ స్టోరీ దీంతో కథ మొత్తం కంచి చేరింది అనుకున్నాం. కానీ అదేమో కర్నూలు కాకినాడ కరీంనగర్ తిరిగి కొండపూర్ నచ్చి ఆగింది. అంటే సీక్వెల్ టైప్ అన్నాడు. చెప్పుడెందుకు చూడు అన్నట్టు చిన్న మెసేజ్ ఏం లేదా, మందు మానేది, సిగరెట్ స్టాప్ చేయదు, బాగుంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ రేపు ప్రతి సినిమా ఈ డైలాగ్తోనే షూర్ అవుతారు. అందుకే ఫార్మాలిటీ కోసం అన్నాడు. లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. నేనే చూడండి, పెళ్ళైన కొత్తలో అనుభవాలు. ఎవరికిస్తుందో ఏమవుతుందో, ఎవరికిస్తుందో ఏమవుతుందో. చేస్తే కరెంట్ సిచ్యువేషన్కి వచ్చేద్దాం. వాళ్ళ పెళ్ళి 1 year అయింది అంటే వారంటీ పీరియడ్ దాటేసింది. రియాలిటీ స్ట్రైక్స్. భద్రం బి కేర్ఫుల్ బ్రదర్, షాదీ మాటే ఉత్తుగురు. ఏంటో సౌండ్ వస్తుంది. అబ్బే ఏం లేదన్ను, బయట హోలీ పాటలు పెట్టారు. ఈ విషయం వెళ్ళి గోళీ నాటుకునే పిల్లలకు చెప్పు. నాకు కాదు, హోలీ వెళ్ళి ఉగాది వచ్చింది. ఈ మధ్య తెలివితేటలు ఎక్కువయ్యాయి. ఏంటి నొప్పిగా ఉందా? नो मर्द को दर्द नहीं होता. సరే, ఇంతకీ మా అన్నలకు పెళ్లి సంబంధాల ఫోటోస్ ఉన్న లెటర్ పంపారా? ఇప్పుడు ఈ పాటికి వాళ్ళు అక్కడ అన్నా ఈ కొత్త గుడ్డలు ఏందన్నా, ఏందో అంత కొత్తగా ఉంటుంది. సమరా ఈ సంబంధాలు రమ్మని సిద్ధం నచ్చాలి కదా, అందుకే అంగిలి ఉంగిలి తీసేసి ప్యాంట్లు నొక్కలు వచ్చానా. ఇప్పుడు ఇదే ఫ్యాషన్ అంట. సరే చెల్లెమ్మ పంపిన లెటర్ అండి. ఇదిగో అన్న చదువు, ఏమి రాసినాదో. ఏది అయ్యి ప్రియమైన అన్నలకి నేను క్షేమం, మా ఆయన కూడా కంట్రోల్లో ఉన్నాడు. శబాష్, అది లెక్కంటే. మూడన్నక పెళ్లి అయ్యాక మీ ఇద్దరే మిగిలినారు. మీ ఇద్దరికి పెళ్లి సంబంధాలు చూశాను, ఫోటోలు అటాచ్మెంట్ పంపాను, చూసి ఒకసారి హైదరాబాద్ రాగలరు. ఇదిగో నీకు పంపిన ఫోటో ఇది, ఇది నాది. ఏందన్నా ఈ ఫోటో చూస్తా అంటే కళ్ళ కట్టినట్టున్నారు. సమరా అన్నా తీరా బండి పదాశైలి గారికి మనకి పెళ్లి టైం వచ్చేసినది. పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు బాగుపడిపోతున్నారు. అవునన్నా, మనం కూడా బాగుపడిపోతాం. ఇప్పుడు సీన్ మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ అయింది. బావా బావా రండి రండి బావా, ఇదేనా రావడం? ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం. మీ సంసారం ఎట్టనుందప్పా? పోసాని కృష్ణమురళిని పాకిస్తాన్ ప్రెసిడెంట్ చేసినంత సంబరంగా ఉందా?
బావగారికి శత్రువులు ఎక్కువే. సినిమా సినిమా అన్న సమరసింహ జయసింహ ఎప్పుడు వచ్చారు? అసలు ఎలా ఉంది? అంతా బాగుందమ్మా. నువ్వు పంపించిన పెళ్లి సంబంధాలు మాకు నచ్చినాయి, అందుకే వచ్చినావు. కొంచెం మంచినీళ్ళు అందుకో అమ్మా. ఏంది బావా, ఇందాక నుంచి చూస్తానా అట్లా కంగారు పడిపోతున్నావు. మా సిరి లోపల వెళ్ళాలని విషయం ఏదో చెప్పు. నువ్వు బాగు బావా. ఫీమేల్ కూడా ఈమెయిల్ లాంటిదే. మనం సెండ్ అనగానే వెళ్ళినట్టే ఉంటుంది, సెంటిమెంట్లో కూర్చుంటుంది. ఎప్పుడు బాగుందని ఉంటుందో ఎవరికి తెలియదు. వారే వారే వారే, పెళ్ళైనాక చాలా విషయాలు తెలుసుకున్నావే. అయినా నువ్వు భాషలో పెడు బావా. భాష డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అయిపోడు. మా ఆమె డిసైడ్ అయితే వంట మొత్తం మంట అయిపోయింది. అయినా ఇప్పుడు నీకు పెళ్ళింది బావా, హ్యాపీగానే ఉన్నారు కదా? అదేంటి బావా అట్ట అన్నావు? పెళ్లి చేసుకుని నువ్వు కూడా సుఖంగానే ఉన్నావు కదా. ఆయనే ఉంటే వైట్ శారీ ఎందుకని, అంత బాగుంటే నేనే నీ పెళ్లి చేసేవాడిని కదా. మీరు చెప్తే వినరు కానీ మీ మూగన్నకి 6 నెలల క్రితం పెళ్ళయింది కదా. ఒకసారి ఆయన చూసేద్దాం పదండి. మా అన్నకి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నాడు. సరే చూద్దాం కదా. ఎలా అన్న బావా, అసలు మా అన్న సింహం అనుకో, మాటలతో కూడా వేయించాడు. అలా వీర భయంకర విమచ్చమైన అన్నా ఏంటన్నా ఇది? ఏమైందండి నీకు? ఆ గడ్డమైంది, ఆ డ్యాన్స్ అయింది, ఆ పిచ్చి చూపులేంది, అసలు ఏమైందన్నా? పెళ్ళయింది, ఈనాడే పెళ్లి పెళ్లి అన్నాడు. 6 నెలలకే మెహర్ రమేష్ షాడో సినిమాలా తయారయ్యాడు. నా మాట వినడు. పెళ్లి ప్రయత్నం మానేయండి. కుదరదమ్మా, మేము పెళ్లి చేసుకోవాల్సిందే. పెళ్లి 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 అని ఉంటాయి నస. ఏంటయ్యా మీ గోళ? నువ్వు ఎవరబ్బా? బాబా భార్య బాధితుడు పేరులో ఏముంది కానీ కొన్ని నిజాలు మాట్లాడుతున్నాం. ఇక్కడ పెళ్లి చేసుకుని బాగుపడుతుంది ఒక్కరిని చూపి చూడు. ఎవరి వైపు చూపిస్తానా అని అందరూ దాక్కుంటున్నారు. ఆ రకంగా ఎవరన్నా చేసింది. నీ పెళ్లి 8 నెలలు అవుతుంది, 6 నెలల నువ్వు ఇంకా వారికి పెళ్లిలోనే ఉన్నావు. నీ సాక్ష్యం చల్లదు. ఏంటన్నాయా ఎమోషన్? సినిమా విజయోత్సవ సభలో చూసా ఎమోషన్ అన్ని మీలోనే. మరి ఉండదా సార్? నాగేశ్వర ఎలిమినేట్ చేసేయండి సార్. వేరే ఎలిమినేట్ చేసేయండి. పెళ్లి అనే పదం ఇవ్వడంగానే బ్లడ్ బాయిల్ అయిపోతుంది. అయితే స్టవ్ సింగ్లో పెట్టి ఇలా సైడ్కి రా. ఏంటంటే అంత ధైర్యంగా హెచ్చరిస్తున్నా? వదిలి గురించి భయం లేదా? ఏం పర్లేదు, ఆవిడ ఈరోజు వేరే పనులు బిజీగా ఉంది. చెప్పడం మర్చిపోయా, ఆ పని అయిపోయిందంట. ఇందాకే కనిపించింది ఆడియన్స్. కొంప ముంచావు కదయ్యా. బిందు మిగిలిన గ్రెనేడ్ తీసుకొచ్చి సవలగా కింద పెట్టావు. నేను వెళ్తున్నా. పని బాగుంటే మళ్ళీ ఉగాదిలో కలుద్దాం. ఇంతకీ ఎక్కడ వెళ్ళారు మీరు? మోగన్ నందిదాన్ని పోయినాంలే. అన్న అంతా ఏదో తేడాగా ఉన్నాడు. గాలి మనం సోకిందో ఏమో. సరే కానీ మీరు రెడీ కండి. ఈరోజు పెళ్లి చూపుల వాళ్ళకి వస్తామని చెప్పాం. అబ్బాయిలు ముందర బొమ్మల్లా ఉంటారు. ఇంకేం మీరేం రంగులేసుకోండి. అయినా చిన్నప్పుడు మందు తిన్నామని పెద్దగా జున్ను మానేస్తాం చెప్పు. వాట్? ఏం మాట్లాడుతారు? నాకేం తెలుసు? ఆ డైరెక్టర్ గారిని అడుగు. రాస్ కోసం రాసి వచ్చాడు. సరే పదండి, ఏం చెప్పినా మీరు వినేలా లేదు. నీదంతా ప్రేమ పెళ్లి బావా, ఇది అరేంజ్ మ్యారేజీ. ఏం కాదులే. పిచ్చి బావ, లవ్ మ్యారేజ్ అంటే ఒక్కడే వెళ్ళి గోతులో దూకడం, అరేంజ్ మ్యారేజ్ అంటే అందరూ కలిసి గోతులోకి తీయడం. ప్రాసెస్ డిఫరెంట్ అయినా డెస్టినేషన్ కామన్. సరే చూసేద్దాం పదా, అది చూసేద్దాం పదా. నమస్తే నమస్తే, రండి రండి. మాది పేరు సుబాని. నాది పేరు రవాణి. ఉండండి, మాది పెట్టుకో పిలుస్తాను. నైనా సునైనా పెళ్లి వారు వచ్చారు. అక్కడ ఫేస్బుక్ బంద్ చేసి ఇక్కడికి రండి.
అయ్యో ఏందబ్బా ఈ దానం? ఏంటి అనుకోకండి బావా గారు, ఐసా తోడా దప్పిక ఆకే పీ లియావా? ఏమో వీళ్ళని చూస్తుంటే బాగా పొగరున్నట్లుంది. మరోలా అనుకోకండి భాయ్ సాబ్, ఈ కాలం పిల్లలు కదా. అయినా చెట్టు అన్నాక చిగురు ఉండాలి, పిల్ల అన్నాక పొగరుండాలి. అదే కదా అందం. వదిన గారు, మాది చెల్లెలు మల్లె పువ్వులు, అంతా సుకుమారంగా పెంచాం. తెలిసి తెలియక తప్పులు ఏమైనా చేస్తే మాఫ్ చేయండి. బావలు ఇదే టైము, జంప్ అయిపోండి. బావా, నువ్వు చేతులు ఆపవు కదా. మా ఇద్దరికి ఆ పెద్దమ్మి చిన్నమ్మి నచ్చినారు. అయితే ఇంకా తాంబూలం మార్చుకుందాం. అరే శివాని, తోడా పాన్ లేకే ఆవరే. ఆగండి ఆగండి, అంత తొందర ఏంటి? వీళ్ళకి తొందరగా షాదీ చెయ్యమని మాది బీవి తగ్గి ఇచ్చింది. ఇవి చేతులు పాలు అనుకొని షాదీ ఆపుతుంది. ఓ వీరు కూడా మా బాబేనా? సరే కానివ్వండి. పెళ్ళై సంవత్సరం అయింది అంటే వారక బ్రేక్ దాటేశారు కదా అని ఒకసారి భావాన్ని పలకరిద్దామని బాలు సుబానీల పని బయలుదేరారు. సాంగ్ మొత్తం అయిపోయింది. ఇది ఇంకా డచ్చు మంచే. ఏమిటో ఇది విషయం నాకు అర్థం కావట్లేదు. పొలం సింహాలు లాంటి మీరు ఇలా కమలహాసలు అయిపోయారండి బావా. సీమని గడగడలాడించిన మీ భాష ఎలా అయిపోయిందండి? వద్దు వద్దు అంటే విన్నారు కాదు కదా. చెప్పా, నేను అప్పుడే చెప్పా, మీ వారంటీ పీరియడ్ అయిపోయింది. ఇంకొక సినిమా స్కోపే. క్యాది ఇల్లు ఖాళీ ఒక నేరుస్తుంటే సెల్లు ఫోన్కి చాటే అడిగేట చిన్న పాముని ఇంకా చంపకండి. పార్టీ జీవితం మొత్తం మారిపోయింది. ఫ్యాక్షన్ మానేసి బంగారంకి దుకాణం పెట్టుకున్నాం. అంతే బావా, పెళ్ళయ్యాక మన చేతిలో ఏమీ ఉండదు. కానీ ఈ విషయం పెళ్లి ముందు తెలియదు. బావా బావా, అరే అర్మాని, ఆవో ఆవో. విడి పేరు అర్మాని, మాకి అందరికి ఛోటా బాయ్. ఓ మీరు అందరూ ఇక్కడే ఉన్నారా? బాయ్గా మీ అందరికీ ఒక న్యూస్. మీ అందరినీ చూసి నేను కూడా పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యా. మీ అందరూ 1 year తర్వాత నేను వింటున్నదే వింటున్నారా? మీ అందరూ 1 year తర్వాత నేను చూస్తున్నదే చూస్తున్నారా? ఏంటది? పుట్టుకు జర జర డుబుక్కు మే.